చూస్తున్నాం. నకిలీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే అతని సోదరుడు మద్యపై బంధం ఆధారాలు బయటకు వస్తున్నాయి. గత 4 ఏళ్లలో తమ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసిన జోగి సోదరులు లంచాల రూపంలో అందజేసినట్లు జనార్దన్ రావు కస్టడీలో అంగీకరించాడు. అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు తరచూ జోగి సోదరులు లంచాలను నగదు రూపంలో అందజేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో జోగి సోదరుల బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలించిన అధికారులు పలు అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు లైవ్లో అందిస్తారు. కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు, వైకాపా నేత జోగి రమేష్, అతని సోదరుడి మధ్య ఉన్న బంధంపై ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో దాని మీద కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అద్దెపల్లి సోదరులు తమ బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసినట్టు, ఆ డబ్బుల్ని ఏవైతే డ్రా చేసిన డబ్బులు ఉన్నాయో అవి జనార్దన్ రెడ్డికి కస్టడీలో ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే కస్టడీలో ఉన్నారో వీరిద్దరూ అప్పుడు ఈ డబ్బులు ఇచ్చినట్టు వారు అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. గత 4 ఏళ్ల నుండి చూసుకుంటే పలుమార్లు జనార్దన్ రెడ్డి కూడా ఇటు చూసుకుంటే జగన్మోహన్ రావు ఖాతాలో నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేసినట్టు కూడా తెలుస్తుంది. లేబుల్ సరఫరాకు సంబంధించి కూడా పాటు జోగి సోదరులు కూడా లంచాల రూపంలో అందజేసినట్టు విచారణ వెల్లడించింది. మొత్తం మీద డబ్బులైతే చేతులు మారినాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. అద్దెపల్లి సోదరులు 4 రోజుల నుంచి కస్టడీలో శనివారంతో ముగిసిందని చెప్పుకోవచ్చు. వీరి సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఎక్సైజ్ కోర్టులో కూడా న్యాయాధికారులు ఎదుట హాజరుపరిచారు. అనంతరం జనార్దన్ రావును నెల్లూరు కారాగారానికి సంబంధించి జగన్మోహన్ రావును విజయవాడ జైలుకి తరలించారు. అంటే వీళ్ళిద్దరు వేర్వేరు వాటిలో పెట్టిన తర్వాత నగదు రూపంలో ముడుపులు అందజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 2021 నుంచి 2025 వరకు చూసుకుంటే ఈ సోదరులు బ్యాంక్ స్టేట్మెంట్లు క్షుణ్ణంగా పరిశీలించారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు కూడా పలుమార్లు హెచ్చరించారని కూడా చెప్పుకోవచ్చు. నగదు విత్డ్రాయల్ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ అవసరాలకు నగదు తీశారనేది ప్రశ్నించిన అనంతరం అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యాపారానికి సంబంధించి లేకుండా చూసుకునేందుకు తరచూ జోగి సోదరులు లంచాలను నగదు రూపంలో అందజేసినట్లు వారు ఒప్పుకున్నారు. అంటే బ్యాంకు ఖాతాలు ఈ స్టేట్మెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఆ నగదు ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎవరి చేతులు మారాయని చెప్పుకుంటే వీరు విచారణలోనే ఒప్పుకున్నారు. దట్ ఈ నగదు చేతులు మారింది, లంచాల రూపంలో అయితే ఇది చేతులు మారినట్టు కూడా చెప్పారని విచారణలో తేలింది. జోగి సోదరులు జనార్దన్ రావు వాంగ్మూలంలో అసలు ఏం చెప్పారు? ముఖ్యంగా వాంగ్మూలంలో చూసుకుంటే సోదరులు ఇద్దరు కూడా బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించారు. పోలీసులు పలుమార్లు అనుమానాస్పదంగా వ్యక్తపరిచారు. సిట్ విచారణలో కూడా తేలింది ఏమిటంటే కొన్ని నిజాలు బయటకు పడ్డాయని కూడా చెప్తున్నారు. జోగి రమేష్ జనార్దన్ తో కలిసి ఫోన్ లో చాలా సార్లు మాట్లాడారు. మాట్లాడిన ఫోన్ రికార్డ్ డేటాను కూడా, కాల్ డేటాను కూడా పరిశీలిస్తే పెద్ద సంఖ్యలో కాల్స్ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు రోజులో తరచుగా ఇద్దరు కాల్స్ చేసుకుంటున్నారని, ఆ కాల్స్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా వీరు కాల్ డేటాని క్లియర్ గా పరిశీలించిన తర్వాత ఈ నివేదికను అయితే ఇచ్చారు. దీన్ని బట్టి నకిలీ మద్యం తయారీ కుట్రలో వైకాపా నేత ఎవరైతే ఉన్నారో ప్రమేయం ఉందనే కూడా సిట్ భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకుంటే ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలిస్తే సెప్టెంబర్ ముందు వరకు పలు దఫాలు రెగ్యులర్ కాల్స్ లో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అంటే అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్ 23న జోగి రమేష్ ఇంటికి జనార్దన్ రావు వెళ్ళారో అప్పటి నుండి నేరాంగీకారం వాంగ్మూలం వెల్లడించారు. అప్పటి నుండి వీరి ఫోన్ కాల్స్ కానీ, వీరి కాల్ డేటా కానీ పలుమార్లు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయని కూడా విచారణలో తేలింది. నిందితుడు చెప్పిన దాన్ని బట్టి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా ఆధారంగా పరిగణించారని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాలో దృశ్యాలు కూడా చూసుకుంటే జనార్దన్ రావు, ఇటు జోగి రమేష్ కూడా ఒకే లొకేషన్ పరిధిలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అప్పటి నుండి సెప్టెంబర్ 23 నుండి కూడా పరిశీలించుకున్నట్లయితే సీసీ కెమెరాల ద్వారానే కాకుండా ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసినప్పుడు కూడా ఇద్దరు ఒకే లొకేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే జోగి రమేష్ ఇంటి వద్ద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలో అరెస్ట్ సమయంలో ఏదైతే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారో ఆ సమయంలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అప్పుడే జోగి రమేష్ సోదరులను కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు ఆరోపణలు బయట నుండి వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వివరాలు కానీ ఇవన్నీ సేకరించిన విక్టిమ్స్ నుండి వచ్చిన వాటి నుండి కూడా పరిగణలోకి తీసుకున్నారని చెప్తున్నారు. కాకుండా రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.